అని నా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఎస్పెషల్లీ 10th క్లాస్ నుంచి చూస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం అందం ఇంచించు పెరుగుతూ ఉంది. ఎంతైనా సౌత్ కిన్ కదా, అలాంటి సౌత్ కిన్ కోసం క్యూలో నిలబడి టికెట్ తీసుకొని సినిమా చూసినా తప్పు లేదు. ఇంకా సూర్య గారు ఎలాంటి రోల్ అయినా రీల్స్ లాగా సింపుల్గా చేస్తారు. ఈ సినిమాలో ఒక దేవుడిగా, ఒక లాయర్గా, ఒక పోలీస్ మ్యాన్గా, ఒక పొలిటీషియన్గా, ఒక కామన్ మ్యాన్గా డిఫరెంట్ రోల్స్ చేసి అద్భుతంగా నటించాడు. ఇంకా మన డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు ఈ సినిమా దర్శకత్వం వహించారు. ఆయన సినిమా మనం చూసాం, నయనతార గారు తీసిన అమ్మోరు తల్లి సినిమా చాలా హిట్ అయింది. ఈ సినిమా వీరభద్రుడికి ఆయనే డైరెక్టర్, ఆయనే ఈ సినిమాలో విలన్. అద్భుతంగా నటించారు. ఇంకా మ్యూజిషియన్ సాయి చాలా అద్భుతంగా మ్యూజిక్ బాగుంటుంది. మన అఖండాలో ఎలాంటి మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో అలాంటి మ్యూజిక్ని ఈ సినిమాలో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫైనల్గా ఈ సినిమా ఏంటంటే మన సూర్య గారు, త్రిష గారు కలిసి జంటగా నటించిన సినిమా. తమిళంలో కరుప్పుగా రిలీజ్ అయింది, మన తెలుగులో వీరభద్రుడుగా రిలీజ్ అయింది. సో స్టోరీ విషయానికి వస్తే 60 సవర్ల బంగారంతో హైదరాబాద్కు వచ్చిన తండ్రి కూతుళ్ళ దగ్గర నుంచి దొంగలు ఆ బంగారాన్ని ఎత్తుకెళ్తారు. దాన్ని రికవరీ చేసుకోవడానికి పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ ఆ తండ్రి కూతురు ఎలా తిరిగారు అనేది కథ. వాళ్ళ బంగారం రికవరీ అయిందా లేదా అనేది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వీరభద్రుడుగా, అదే మన సూర్య గారు దేవుడిగా ఎంట్రీ ఇస్తాడు. సో వీరభద్రుడు ఏం చేశాడు, న్యాయస్థానం జరుగుతున్న అన్యాయాల్ని వీరభద్రుడు ఎలా ఎదిరించాడు అనేది మనం సెకండ్ హాఫ్ చూస్తూ ఉంటాం. సో ఇంకా నటినటి విషయానికి వస్తే సూర్య పర్ఫార్మెన్స్ సూపర్, ఏ క్యారెక్టర్లైనా అద్భుతంగా చేశాడు. ఇంకా అయితే ఈ సినిమాలో అంత పవర్ఫుల్ హీరోకి, దేవుడి క్యారెక్టర్కి తగ్గ విలన్ సరిగ్గా లేడు. మన విలన్ ఆర్జే బాలాజీ గారు. సో తనే డైరెక్ట్ చేశారు. కాకపోతే సూర్యకి తగ్గ విలన్ కాదు అతను. పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇద్దరికి మ్యాచ్ కాలేదు విలన్ రోల్లో. ఇంకా త్రిషాని మనం హీరోయిన్గా రొమాంటిక్గా చూడలేము. ఇందులో త్రిష సింపుల్ డీసెంట్ క్యారెక్టర్, మన లాయర్ రోల్ని పర్ఫామ్ చేసింది చక్కగా. ఇంక ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే సూర్య పర్ఫార్మెన్స్, మ్యూజిక్, తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనకు అఖండలో అలాంటి మ్యూజిక్ మనకు అందించారు మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది డీసెంట్గా. ఇంకా నెగిటివ్స్కి వస్తే నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. సో ఇందులో మనం లాజిక్స్ ఏమి ఎతకూడదు, మ్యాజిక్ అంతా జస్ట్ మ్యాజిక్, వీరభద్రుడు మ్యాజిక్. సో వీరభద్రుడు మ్యాజిక్ అంతే. ఇంకా నో సాంగ్స్, నో ఫన్నీ మూమెంట్స్, నో కామెడీ. యాక్షన్ సీన్స్ కూడా అంతగా డెప్త్ లేవు, సింపుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే స్టోరీ కన్ఫ్యూజ్గా ఉంటుంది. వీరభద్రుడు దేవుడికి లిమిట్ ఆ ఏరియాలోనే, సపోజ్ నాంపల్లి ఆ ఏరియాలోనే అతని పవర్స్ పనిచేస్తాయి. మాదాపూర్కి వెళ్తే మళ్ళీ దేవుడి పవర్స్ పనిచేయవు. ఇలా అన్లాజికల్ థింగ్స్ చాలా ఉంటాయి మూవీలో. కాకపోతే ఈ మధ్యకాలం మూవీస్ ఏం లేవు, గత వన్ మంత్ నుంచి మూవీస్ మంచి ఏం లేవు. మనకు నెక్స్ట్ వీక్ మనకు May 21 దృశ్యం 3 రిలీజ్ అయితే, అప్పుడు దాకా మూవీస్ లేవు. ఒకసారి ఫ్యామిలీతో అందరూ కలిసి ఒకసారి చక్కగా చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంటుంది, తండ్రి కూతురు ఎమోషన్ ఉంటుంది మంచిగా. అలాగే సూర్య పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే న్యాయస్థానం జరుగుతున్న అవినీతి, లాయర్లు తన పవర్స్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారు అనేదాన్ని సినిమాలో మంచిగా చూపించారు. సో ఎన్ని సినిమాలు చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కరు ఒకసారి చూడొచ్చు, అంత బోరింగ్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొంచెం ఇల్లాజికల్గా అనిపించిన, సో వన్ టైం వాచబుల్. దిస్ ద రివ్యూ ఆఫ్ ప్రశాంత్. సో వీరభద్రుడు రివ్యూ చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్ భద్రంగా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అనేది చేసి నన్ను కొంచెం లేపండి. థ్యాంక్ యూ.